సో ఢీ కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు హ్మ్. ఈ జబర్దస్త్ కానివ్వండి, ఏ హ్మ్. షోస్ అయినా హ్మ్. కానివ్వండి, ఒక యాంకర్ ఎంట్రీకి కొరియోగ్రాఫ్ చేసేది అంటే ఢీకి ముందా? ఢీ తర్వాత 'ఢీ' ఇది హ్యాపెన్స్? తర్వాతే. 'ఢీ' ఓకే. తర్వాతే. ఓకే. బికాస్ 'ఢీ' జడ్జెస్ సారీ 'ఢీ' డైరెక్టర్స్ అండ్ 'జబర్దస్త్' డైరెక్టర్స్ ఒక్కరే ఉండేవారు. హుహుహుహు. నితిన్ సార్ అండ్ భరత్ సార్ హ్మ్. అని. హ్మ్. ఎన్‌బి నితిన్ సార్, భరత్ సార్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా చేశారు ఓకే. వర్క్స్. సో, సక్సెస్‌ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా. హ్మ్. సో, అలా వాళ్ళతో 'ఢీ'తో ఉన్న ర్యాపోలో శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే వాళ్ళు నన్ను ఏమనేవారంటే, "ఆడ పులిలాగా శ్వేత నీది కావాల్సింది యూ విల్ జస్ట్ గెట్ ఇట్. హ్మ్. నువ్వు చాలా కనిపించడానికి చాలా హంబుల్‌గా, ప్లెయిన్‌గా ఉంటావు. నీ మాట తీరు కూడా సైలెంట్ ఉంటది. ఏ రోజు నిన్నంత రఫ్‌గా కనిపించవు కానీ, హ్మ్. యూ ఆర్ వెరీ డిటర్మైన్డ్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యూ వాంట్" అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ హ్మ్. వాళ్ళు. హ్మ్. సో, సీజన్ అయిపోయింది. ఐ వర్ లైక్ ఆల్‌మోస్ట్ ఒక 4, 5 మంత్స్ పని లేదు. బికాస్ నా సర్కిల్‌లో నేను వర్క్ చేస్తూ 'ఢీ'కి ముందు నేను గ్రూప్ డాన్సర్ గదా! సో, చాలా బిజీగా వర్క్ ఉండేది. ఒక రోజులో 3 షోస్ చేసిన డేస్ ఉండేవి ఓహ్! గ్రూప్ డాన్సర్‌గా. ఓకే. ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత సంపాదించగలుగుతారనమాట. హ్మ్. సో, వి నీడ్ టు హావ్ దట్ ఆ కాలిక్యులేషన్ ఉండాలి. ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి మనకి. ఆ అదృష్టం గూడా ఉండాలి. లక్ రైట్. ఉండాలి. రైట్. లక్ సో, ఉండాలి. ఐ డిడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ 'ఢీ.' హ్మ్. సో, 'ఢీ' సీజన్ అయిపోయిన తర్వాత 4 మంత్స్ నాకెవ్వరు షోస్ చెప్పేవాళ్ళు కాదు. హ్మ్. అన్య షో మనం నోరు తెరిచి మనం గూడా అడగలేమేమో అడగలేం మేబీ. కదా! యెస్. అంటే సరే 'ఢీ' అయింది గదా! లీడ్‌కి పిలుస్తారేమో అని హ్మ్. నేను కొంచెం సైలెంట్‌గా ఉండేదాన్ని. ఒక 2, 3 సార్లు అడిగితే గోవింద్ అన్నయ్య అది పెద్దదయిపోయింది మా మమ్మీతోటి. అది పెద్దదయిపోయింది అంటే దాన్నిప్పుడు గ్రూప్‌కెలా పిలుస్తాం? అది చాలా పెద్దయింది. పేరు తెచ్చుకుంది. హ్మ్. కొద్ది రోజులు జర్నీ ఎంప్టీగా ఉన్నా షీ విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అన్నయ్య చెప్పారు ఆ మాట. హ్మ్. సో, అదొక బూస్టప్ నాకప్పుడు. అండ్ దెన్ సందీప్ అన్నయ్య. హ్మ్. ఆయన నేను 'ఢీలో' అంత సక్సెస్‌ఫుల్ పెర్ఫార్మర్ అవునా? కాదా? అని గూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్‌గా పెట్టారు. హ్మ్. లీడ్‌గా స్టార్ట్ చేశారు. సో, ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను. లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. బయట ఓకే. షోస్‌లో లీడ్ అవ్వగలిగాననమాట. అయితే స్టిల్ నాకు వర్క్ లేదు చేతుల్లో. బిజీగా లేదు. ఎప్పుడో 6, 7 నెలలకొకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా! అవును. సో, అలా ఐ వర్ స్ట్రెస్డ్. ఇంటర్నల్‌గా నేను లోపల బాగా పానిక్ అవుతున్నా. అరే! పని లేదు. అట్‌లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్‌కి రెగ్యులర్‌గా పెద్దగా స్కూల్‌కి, కాలేజ్‌కి ఎక్కువ వెళ్ళలేదు నేను. వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ. హ్మ్. సో, కాలేజ్‌కి నాకు అలవాటు లేదు. కాలేజ్‌కెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంప్టీ అయిపోతది. ఇప్పుడు మనల్ని సడెన్‌గా తీసుకెళ్ళి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా! అవును. మీరైనా చేయలేరు. నేనైనా రైట్. చేయలేను. రైట్. సో, ఆ టైంలో నితిన్ వత్ సార్ ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా? వీళ్ళు అబ్జర్వ్ చేసారో నాకు తెలీదు. శ్వేత ఇలాగ జబర్దస్త్‌కి కొరియోగ్రఫీ కావాలి. హ్మ్. సో, మన అనసూయ గారు, రష్మి గారు, రోజా గారు ఏంటంటే మేము జెంట్స్ కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు. అమ్మాయి అంటే ఇలా అందంగా అనడము, ఆ కనిపించడం. హొయలు, ఆ అందం కనిపించట్లేదు. ఒక ఫీమేల్ కొరియోగ్రాఫర్ కావాలి. సో, హ్మ్. ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ షూర్. ఇట్. బికాజ్ యూ హావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో. ఒక చిన్నపాటి ర్యాపో ఉంది. అండ్ రోజా మ్యామ్ గూడా చిన్నప్పుడు ఎప్పుడో తన హ్మ్. షో ఏదో చేసినప్పుడు ఎళ్తే రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. హ్మ్. సో, అప్పట్లో హ్మ్. మ్యామ్ అన్నారనమాట. అందరూ నా స్మైల్ బావుంటుంది అంటే, నేనేమో నీ స్మైల్‌కి పడిపోయాను. తను ఆ టెలికాస్ట్‌లో గూడా ఉంచమని చెప్పారంట అలా. ఓహ్! సో, షీ లైక్డ్ మై స్మైల్ ఎ లాట్. సో, అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్‌కెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో నాకేం తెలీదు. ఇది హ్మ్. కొరియోగ్రాఫ్ చేయాలి, వీళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళు నాకు భయం గదా! సో, అలా సార్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ జబర్దస్త్‌కి. వావ్! వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చినా నేనే ఉన్నాను. హ్మ్. అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చినా నన్నే ఉంచారు. హ్మ్. అలా చాలా రోజులు చాలా సక్సెస్‌ఫుల్‌గా చాలా ర్యాపో బావుండింది. హ్మ్. ఇంకా అట్ ఎ పాయింట్ నాకే అనిపిచ్చింది. ఒకటే స్టేజ్‌లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ లెర్న్ సంథింగ్ న్యూ. హ్మ్. సో, ఐ నీడ్ టు లుక్ అహెడ్. ఇంకోటేదైనా చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ట్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా. సో, హ్మ్. అప్పుడు నేను మూవీస్‌కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ, వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్‌ని పక్కన పెట్టా అనమాట కొంచెం. ఓహ్! మామూలా 6 అంటే ఒకటి 3 ఇయర్స్, తర్వాత 6 ఇయర్స్, ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ హ్మ్. చేస్తే మూవీస్. ఆ అవును. తర్వాత అంటే ఇప్పుడు కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అన్నమాట. మీ హ్మ్. స్టోరీ హ్మ్. హ్మ్. ఏదైతే ఉందో అంటే 'జబర్దస్త్'కి మీరు 'జబర్దస్త్' 'ఢీ' తర్వాతే. 'ఢీ' హ్మ్. తర్వాతేనా? హ్మ్. ఓకే. యాస్ ఎ కంటెస్టెంట్ తర్వాత. అవును. హ్మ్. కంటెస్టెంట్‌గా ప్రూవ్ చేసుకొని మా హార్డ్‌షిప్స్ అంతా వాళ్ళు చూస్తుండ్రు. ఎప్పుడు మా జర్నీ 1 ఇయర్ ఉంటుంది హ్మ్. మాకది. హ్మ్. హ్మ్. 1 ఇయర్‌లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు. కానీ హ్మ్. మీరు ఉన్నంత వరకు, మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ఒక ఎలిమెంట్ ఉంటుంది ఓకే. ఆ టైంలో. హ్మ్. అప్పుడు బావుండింది. హ్మ్. అదెప్పుడు అలా ఉండింది. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్ నైస్. హ్మ్.
సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది. వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు. లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు, అదే పెద్ద లైఫ్. నాతో పాటు నేను ఒక 200 మెంబర్స్ గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటే కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ అవర్ గ్రూప్ డాన్సర్స్. నేను అది చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, చేయాలి అని చేశాను. నిజంగా అలా లక్ career అనుకోవాలి fine. సీత గారు. లేదంటే లైక్ అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే సమ్వన్ బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదంటే అవును. లక్ అయినా ఉండాలి, అవును. లేదంటే ఇతర I ఇతర think for me both the things worked ఓ ఆ టైంలో. Yeah. హూ ఇస్ ద బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అంటే ఏం మమ్మీ. చెప్తారు? అమ్మ ఆ, అమ్మే. ఆల్వేస్ ఆహా. ఆల్వేస్. ఆల్వేస్ అండ్ అలాగని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు, డాడీకి అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి ఏం పెద్దగా తెలియకపోయినా హీ హావ్ ఆల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్. ఓకే. లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి మమ్మీ నాకు తోడుగా రావాలి. ఆబ్వియస్లీ చిన్నదాన్ని, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి అలా తిరుగుతాను, ఇట్స్ ఫైన్. మనం ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది. బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు. డాడీ వంట చేసి పెట్టేవారు. డాడీ లిటరల్ గా హీ హ్యావ్ డన్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్. మేము వెళ్ళేసరికల్లా మాకు కూర చేసి పెట్టేయడం, మాకు అన్నం కలిపి పెట్టడం, నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ యూస్ టు గెట్, మేము ఇద్దరం అలసిపోయే వాళ్ళం. సో డాడీ కలిపి పెట్టేవారు. చాలా సపోర్టివ్ అయితే, Yeah. మామూలుగా కాదు. అండ్ మీరు Everyone. ఇందాక అన్నారు కదా, Mm. అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించారని. అసలు అవును. ఎంత వరకు ఉండొచ్చు మీకు? పర్ డే అమ్మో. ఉంటుందా, లేదంటే ఆ కాల్ షీట్ వైజ్ ఉంటుందా? అప్పట్లో మాకు కాల్ Episode. షీట్ తెలీదు. యాజ్ షోస్ లో కాల్ షీట్ ఉండదు, ఈవెంట్స్ లలో ఈవెంట్ కి ఇంత అంత అంతే ఉంటుంది. అలా ఉంటుంది. ఆ. కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు పడ్డాక, మూవీ స్ట్రక్చర్ అలవాటు పడ్డాక కాల్ షీట్స్ కి అలవాటు అయింది అనమాట. మీ టైంలో డి షో అంటే చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్లు, అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది. అవును అవును. కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ డి షో అంటే Mm. కాస్త సమ్ టాస్క్, లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం. అవును. సో వాట్ యు ఫీల్, మీరు చేసే టైంకి ఇప్పుడున్న డి షోకి ఏమైనా ఇది వ్యత్యాసం అన్న ఉందా కొంచెం మీకన్నా? కాంట్రవర్సీలో పడేసే క్వశ్చన్ లా ఉంది. అయితే అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లోకి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ Right. వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం. సో జనరలీ వాళ్ళు ఒక టేక్ తీసుకొని ఉండొచ్చు, డి వాళ్ళు తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు, డి అవును, సెలబ్రిటీ అవును. స్పెషల్ అనేసి. Mm. సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే, వాట్ ఐ హ్యావ్ నోన్, డి స్టేజ్ మీద నేను D6 ఎక్కాను. D6 స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం, Okay. డి 6th సీజన్ వచ్చాక. Mm. సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే అనమాట. ఒక సాంగ్ కి Mm. నా హ్యాండ్స్ ఇలా ఉండే, Oh. ఇలా వణుకుతున్నాయి. డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి. పెద్ద. డాన్సర్స్ అందరికి అమ్మో, ఇట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ అ డాన్సర్. నేను ఒక గ్రూప్ డాన్సర్ అన్ని అయ్యి షోలు చేస్తున్న శ్వేతనే ఉనికిందంట అక్కడ. లిటరల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ గా నమ్మేస్తారు మాస్టర్స్ అందరు కూడా. నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్. శ్వేత ఏం కదా నువ్వు వచ్చేమ్మా, మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా, సరే దాన్ని రెస్ట్ తీసుకోమానండి. గోవింద్ అనే నన్ను అంత స్వీట్ చిన్నదాన్ని కదా అది ఇది అనేవారు. గోవింద్ అని ఒక్కరే అలా, మిగతా అందరు కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా, సరే ఈవెంట్ కి వచ్చేయమని, తనకు డాన్స్ ఆ కొరియోగ్రఫీ వచ్చలేండి అని డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి. అంత అంటే సపోర్ట్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది నాకు. మాస్టర్స్ అందరూ నన్ను నమ్మిన స్ట్రెంగ్త్ ఉంది. అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికాను ఫస్ట్ పొజిషన్ లో. నా కోసం ఒక 10 minutes ఆపారు, నా చేతిలో Oh. ఆగట్లేదు, ఇలా ఉనుకుతున్నా నేను లిటరలీ. సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకేనా కూలా అలా ఇలా అని అడిగి మళ్ళీ చేయిస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట. ఓకే. సో అప్పుడు D1 నుంచి ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి. సో డి అంటే జనరల్ ఏంటంటే, ఇఫ్ ఐ కెన్ టాక్, నాకు తెలిసిన పర్స్పెక్టివ్. మీరే మాట్లాడాలి, మీరు చేసున్నారు కాబట్టి మీరే మాట్లాడాలి. ఏమో అంత కూడా మన ఒక్కరికి అంత రైట్ ఉందని నేను అనుకోను. జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని చెప్తాను. సో మూవీస్లో మాస్టర్స్, మన తెలుగు మాస్టర్స్ కూడా, మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి. కొరియోగ్రాఫర్స్కి ఒక జానర్ ఉంది, ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రాఫర్స్. సింగర్స్కి పేరు వచ్చింది, లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని, చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది. అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి. సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా మందికి లైఫ్ వచ్చింది. సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా, వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్. సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి, కొరియోగ్రాఫర్స్ అంటే ఏంటో తెలియాలి, వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళకి లైఫ్ ఇస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అన్నమాట. అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సర్స్ అందరిలో.
ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ ఫర్ డాన్సర్స్. డాన్స్ నమ్ముకున్న ఆర్టిస్టులు అంటే క్లాసికల్ డాన్సర్స్ అవ్వనివ్వండి, ఫోక్ డాన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ అక్క ఉన్నారు. అంటే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ చేసేవాళ్ళు కానివ్వండి, మనకొక అల్టిమేట్ స్ట్రెంగ్త్ మేబీ దానికి రీచ్ అవుతే వి ఆర్ గోనా బికమ్ బిగ్గర్ రైట్. ఇన్ అవర్ లైఫ్ అనే ఒక Hmm. పెద్ద స్టేజ్ డి. సో ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ. రైట్. తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది. బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదేమో మేబీ అలా ఉండింది. సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటది, ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది డాన్స్.